చంద్రకాంత్ చనిపోయిన విషయంలో బయటపడినాయి అసలు నిజాలు. ఒక్కసారిగా తలపట్టుకుంటున్నారు కుటుంబ సభ్యులు. చంద్రకాంత్ చనిపోయిన తర్వాత అసలు ఏం జరిగింది? అసలు చంద్రకాంత్ మరణానికి కారణాలు ఇంకేవైనా ఉన్నాయా? కుటుంబ సభ్యుల యొక్క ప్రెషర్ ఏదైనా కారణమా? మరి చంద్రకాంత్ మరణానికి సంబంధించిన విషయంలో ఇప్పుడు అందరూ కూడా చాలా రకాలైన విషయాలే చెప్పుకుంటున్నారు. చంద్రకాంత్ సూసైడ్ లో అలాగే పవిత్ర జయరాం యాక్సిడెంట్ లో ఎన్నో కొసమెరుపులు ఉన్నాయంటూ తాజాగా వార్తలు కూడా వినిపిస్తోంది. ప్రస్తుతం పవిత్ర జయరాం సూసైడ్ లో కొన్ని కీలక మలుపులు ఉన్నాయని, త్రినయని సీరియల్లో వాళ్ళిద్దరూ కలిసి రావడం, ఆ తర్వాత ఎలా దగ్గరయ్యారు, తర్వాత ఇప్పుడు మరణానికి ఎలా కారణమయ్యారనేది మాత్రం అందరూ తెలుసుకుని షాక్ అవుతున్నారు. మరి బుల్లితెరలో నటిస్తూ ప్రేక్షకుల హృదయాలు స్థానం సంపాదించుకున్న చంద్రకాంత్ తాను నివాసం ఉంటున్న అపార్ట్మెంట్ లో బలవన్మరణానికి ఓడిగట్టారు. ఎన్నో సీరియల్స్ లో అయితే ఆయన నటించి మంచి పేరు తెచ్చుకున్నారు. చంద్రకాంత్ కి భార్య, 2 పిల్లలున్నారు. కానీ కుటుంబ సమస్యల కారణంగా ఒకరికొకరు వాళ్ళు దూరంగా ఉన్నారు. 4 రోజుల క్రితమే తనకి ఎంతో ప్రేమించినటువంటి పవిత్ర జయరాంతో కలిసి ఆయన బెంగళూరు వెళ్లారు. కారును తిరిగి వస్తుండగా మహబూబ్ నగర్ వద్ద జరిగిన ప్రమాదం. ఆ ప్రమాదంలో పవిత్ర జయరాం మరణించారు. చంద్రకాంత్ స్వల్ప గాయాలతో బయటపడ్డారు. పవిత్ర జయరాం చనిపోవడంతో చంద్రకాంత్ మానసికంగా కుంగిపోయారు. హైదరాబాద్ మణికొండ మున్సిపాలిటీ అల్కాపుర రోడ్ నంబర్ 20లో ఉన్న అపార్ట్మెంట్ లోని సీలింగ్ ఫ్యాన్ కి ఊరేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డారు. మానసిక ఒత్తిడితో ఉన్న చంద్రకాంత్ కు స్నేహితులు పలుమార్లు ఫోన్ చేసినా స్పందించలేదు. ఎంతకు ఫోన్ లిఫ్ట్ చేయకపోవడంతో వారు ఫ్లాట్ కు వచ్చి చూసి చంద్రకాంత్ ఆత్మహత్య చేసుకున్నట్టుగా గుర్తించారు. మృతుడి తండ్రి చెన్న వెంకటేష్ ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ముఖ్యంగా సహనటి పవిత్ర జయరాం మహబూబ్ నగర్ జిల్లా భూత్పూర్ పరిధిలోని సేరిపల్లి వద్ద జరిగిన ప్రమాదంలో మరణించారు. శనివారం రాత్రి 2 కుటుంబ సభ్యులు డ్రైవర్తో కలిసి హైదరాబాద్ కి తిరుగు ప్రయాణమయ్యారు. పవిత్ర ప్రయాణిస్తున్న కార్ డివైడర్ను తాకి ఆర్టీసీ బస్సును ఢీకొట్టడంతో ప్రమాదం జరిగింది. తీవ్రంగా గాయపడిన పవిత్రకు మహబూబ్ నగర్ ప్రభుత్వ హాస్పిటల్కి తరలించారు. కానీ అప్పటికే ఆమె మృతి చెందింది. ఇక పవిత్ర జయరాం మృతి చెందిన 4 రోజులకే చంద్రకాంత్ ఆత్మహత్య చేసుకోవడం అందరినీ షాక్ కి గురి చేసింది.